ప్రభావతితో మాట్లాడుతున్నానని అనుకుంటూ మీనాకి నిజం చెప్పేసిన చింతామణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ప్రభావతితో మాట్లాడుతున్నానని చింతామణి మీనాకి ఏ నిజం చెప్పింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే చాలా బాధపడుతూ ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన తరువాత అప్పుడే ఇంకా ప్రభావతి రవి బిర్యానీ తీసుకురావడంతో ఇక బిర్యానీ తింటూ ఉంటుంది. ఇక మీనాని చూసి ఇంకా ఆనందంగా ఉంటుంది ప్రభావతి. ఈ మీనాని చూస్తుంటే ఇన్ని రోజులకి ఎంత ఆనందంగా ఉందో, లేకపోతే ప్రతిరోజు ఎంత పొగరుగా మాట్లాడేది. 10 లక్షలు ఆర్డర్ వచ్చేసరికి భూమి మీద నిలబడలేదు. ఇది బాగా జరిగింది. టయ్యానికి బాలుగాడు కూడా లేడు. దీన్ని ఓదార్చడానికి ఆ బాలుగాడు ఉండుంటే ఆ మేనేజర్ని చితకబాత్రమో చంపేయడమో చేసేవాడు. వాడు టయ్యానికి బాగానే లేడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనాని. అప్పుడు ఇక మీనా ఏమీ మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. ఏంటే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు? ఇంక వంటగదిలో పనున్నట్టుంది కదా, ఆ గిన్నెలు తోమి సాయంత్రానికి వంట ప్రిపేర్ చెయ్యి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాని ప్రభావతి, నాకు ఓపిక లేదు, మీరు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. అయినా ఇప్పుడు బిర్యానీ తింటున్నారు కదా, మళ్ళీ సాయంత్రానికి తర్వాత ఆలోచిద్దాంలేండి అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా గదిలోకి. అలా మీనా విసుక్కొని గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక సంబరపడిపోతూ సంతోషంగా ఉంటుంది. ఇంతలో శృతి మీనా దగ్గరికి వస్తుంది. మీనా, ఏంటి అలా ఉన్నావు? నీరసం వచ్చిందా పెద్ద ఆర్డర్ చేసేసరికి అని అడుగుతూ ఉంటుంది. లేదు శృతి, వాడు నన్ను మోసం చేశాడు. నాకు ఇంగ్లీష్ రాదని, చదువు రాదని ఆ రోజు తన మాటలు విని నేను ముందు వెనక ఆలోచించకుండా పెద్ద ఆర్డర్ కదా మిస్ చేసుకోవడం ఎందుకని సంతకం పెట్టాను. అప్పటికి మా మరిదికి చూపిస్తాను అని కూడా అన్నాను. అతను ఒప్పుకోలేదు. అప్పుడన్నా నా మట్టి బుర్రకి తట్టలేదు, వాడేదో మోసం చేస్తాడు అని. కనీసం ఆ ఇంగ్లీష్లో ఏముందో తెలియాలి కదా. కనీసం ఫోన్ అన్నా చేసి రవిని నిన్నన్నా పిలిపించుకున్నా సరిపోయేది అని అంటూ ఉంటుంది మీనా. నాతో పాటు అక్క వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. పాపం వాళ్ళకి డబ్బులు ఎంతో అవసరం. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? బయట తీసుకొచ్చిన 9 లక్షలు ఎలా కట్టాలి? ఏమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక శృతి, మీనా బాధపడకు, మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది, బాలుకి ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉంటుంది శృతి. లేదు, నేనే ఏదో ఒకటి చేస్తాను శృతి, ఆయనకి ఈ విషయం చెప్తే మళ్ళీ బాధపడతారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మీనా తరువాత ఇక శృతి, సరే పోలీస్ కేసు పెడదామా వెళ్ళి అని అడుగుతూ ఉంటే, పోలీస్ కేసు ఏమీ వద్దు. పోలీస్ కేసు పెడితే మళ్ళీ వాడు అగ్రిమెంటే చూపిస్తాడు. వాడు అగ్రిమెంట్ చూపిస్తే వాడిదే మొత్తం న్యాయం ఉంది, నా తరపునే అంతా కూడా తప్పుందని అందరూ కూడా నన్నే అంటారు. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచిస్తాను. ఆ దేవుడు నాకు సమస్యను తీసుకొచ్చాడు కదా, పరిష్కారాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. కానీ ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలియనివ్వకు అని అంటూ ఉంటే, తెలిస్తే ఏమన్నా ఉందా? అసలే అత్తగారు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, పార్టీ చేసుకోవాలి అని బిర్యానీ కూడా తెప్పించుకొని తింది అని అంటూ ఉంటుంది శృతి. ఏమన్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా. అవును మీనా, పనిగట్టుకొని రవికి ఎప్పుడు ఫోన్ చెయ్యింది. ఫోన్ చేసి ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, ఈరోజు మంచి శుభవార్త విన్నాను, రేపటి నుంచి నాకు అన్ని మంచి రోజులు అని చెప్పింది. నేను ఏంటో అనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మీనాకి అనుమానం అయితే మొదలవుతుంది. అతనేమో చింతామణి గారికి ఆర్డర్ ఇవ్వమంటే ఈవిడికి ఎందుకు ఇచ్చావని మేనేజర్ని అడగడం, ఇక్కడేమో ఈవిడ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచి శుభవార్త విన్నాను అని ప్రభావతి అనడం, ఇవన్నీ కూడా ఇక మీనాకి అనుమానాన్ని అయితే కలిగిస్తాయి. అప్పుడు ఇక మీనా, శృతి ఒక పని చేస్తావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఏంటి మీనా చెప్పు? అత్తయ్య ఫోన్ నాకు కావాలి అని అనగానే, అత్తయ్య ఫోనా నీకెందుకు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది శృతి. ఇప్పుడు ఆ ఫోన్లోనే నిజ నిజాలు బయటపడతాయి శృతి. ఇప్పుడు నేను వెళ్ళి అత్తయ్య ఫోను తీసుకోలేను, నేను కనపడితే చాలు ఆవిడికి అనుమానం వచ్చేస్తుంది, అందుకని నువ్వే వెళ్ళాలి.
అత్తయ్య దగ్గర ఫోన్ తీసుకో అని అంటూ ఉంటే, సరే నేను వెళ్ళి ఫోన్ తీసుకుంటానులే, నువ్వేమీ కంగారు పడుకో అని వెంటనే ఇక శృతి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి అత్తయ్యని ఫోన్ డైరెక్ట్గా అడిగితే అనుమానం వస్తుందేమో, ఏదోటి చెయ్యాలి అని అనుకుంటూ తన ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. హలో, వినపడతలేదు మమ్మీ, గట్టిగా చెప్పు. ఏంటి, ల్యాండ్ కొన్నారా? ఎంత? 10 కోట్ల? ఎక్కడ మమ్మీ? నా పేరు మీద రాయిస్తారా? నాకు సరిగ్గా వినపడ్డం లేదు మమ్మీ అంటూ శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అది విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, అమ్మో 10 కోట్లు పెట్టా, అది కూడా శృతి పేరు మీద రాస్తారా? ఈ శృతి ఏంటి, ఎందుకు వద్దంటుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. శృతి మాటలు విని, ఆగమ్మా, ఎందుకు సిగ్నల్ లేదనుకుంటా. అవును, నా ఫోనే సిగ్నల్ లేదు అని చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక ప్రభావతి, ఏంటమ్మా శృతి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టు. ఏం లేదా అంటే, మా అమ్మ వాళ్ళు ఏదో ల్యాండ్ కొనడానికి వెళ్ళారట, దాని వాల్యూ వచ్చేసి 10 కోట్లు. ఇప్పుడు నన్ను సంతకం పెట్టమనడానికి 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తామని కూడా అంటున్నారు. నన్ను రమ్మంటున్నారు. నాకెక్కడ కుదురుతుంది? అయినా మా అమ్మ ఏదో చెప్పబోయింది, ఫోన్ అయితే సిగ్నల్ లేక కట్ అయిపోయింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి, నా ఫోన్ ఉంది కదమ్మా, నా ఫోన్ నుంచి చేసి వివరాలంతా కనుక్కో, తర్వాత ఏమన్నా మాట్లాడాలంటే నేను మాట్లాడతాను అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అలా అనడంతో అప్పుడే ఫోన్ తీసుకొని శృతి అయితే పక్కకి వెళ్తుంది. మమ్మీ, వస్తున్నాను. నా దగ్గర నా ఆధార్ కార్డు నా రూమ్లో ఉంది. సరే మమ్మీ, నేను తీసి పంపిస్తాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శృతి, ఆంటీ 1 నిమిషం, మీ ఫోన్ ఇప్పుడేం అవసరం లేదు కదా, మా మమ్మీ ఆధార్ కార్డు అవి పెట్టమంటుంది అని అంటూ ఉంటుంది శృతి. పర్వాలేదమ్మా, ఒకవేళ నీ పేరు మీద ఇష్టం లేకపోతే రవి పేరు మీదన్నా రాయించుకోండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే శృతి ఫోన్లో మాట్లాడుతున్నట్టే ఇక మీనా దగ్గరికి ఫోన్ తీసుకొచ్చేస్తుంది. ఇదిగో మీనా, ఫోన్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఫోన్ తీసుకొచ్చాక వెంటనే దాంట్లో చింతామణి నెంబర్ అయితే ఉంటుంది. అప్పుడే చింతామణి ఫోన్కి రింగ్ ఇచ్చి వదిలేస్తుంది మీనా. అప్పుడే చింతామణి ఫోన్ రింగ్ ఎవరిచ్చి వదిలేశారు, మిస్డ్ కాల్ ఇచ్చని ఫోన్ అయితే చూసుకుంటుంది. అలా చూసుకున్న తర్వాత ప్రభావతి పేరు రావడంతో, ఏంటి గురూజీ నాకు ఫోన్ చేసింది, అక్కడ మీనా చూసి మీనా ఏడుపులు చూసి ఆనందపడుతూ ఫోన్ చేసిందేమో, తిరిగి చేస్తాను అని ఫోన్ అయితే తిరిగి చేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి వాయిస్లో మాట్లాడుతుంది శృతి. ప్రభావతి వాయిస్లో హలో అని అంటుంది. ఏంటి గురూజీ, ఏంటి ఆనందం పట్టలేక మళ్ళీ నాకు ఫోన్ చేశారా అని అంటూ ఉంటే, అవును, ఆనందం పట్టలేకే ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది శృతి వాయిస్ మార్చి ప్రభావతిలాగా. మరి ఇన్ని రోజుల నుంచి ఆ మీనాని ఎలా దెబ్బ కొట్టాలా అని మీరు ఎదురు చూస్తున్నారు. నా రూపంలో ఆ శుభవార్త మీకు వినిపించింది కదా, అందుకనా అని అంటూ ఉంటుంది. అవునవును అని చెప్తూ ఉంటుంది. అప్పుడే శృతి వాయిస్ మార్చి ఇక చింతామణి, ఆ మేనేజరు 10 లక్షలు ఇచ్చేశానని, 1,00,000 రూపాయలు కాదు 10 లక్షలు ఇచ్చానని అగ్రిమెంట్ మార్చేసి ఆ మీనాకి దెబ్బ కొట్టాడు, చుక్కలు చూపించాడు. తను ఎక్కడికి వెళ్ళినా ఆ అగ్రిమెంట్ చూపిస్తే చాలు తను 10 లక్షలు తీసుకుందనే చెప్తారు. మీనా మనకి భలేగా దొరికింది, ఇక్కడ నేను పండగ చేసుకుంటున్నాను అని చింతామణి అయితే తను చేసిన కుట్రని మొత్తం తన నోటితోనే ప్రభావతి చెప్తున్నానని అనుకుంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.